హాయ్ అండి, అందరికీ నమస్తే. మయన్మార్ భూకంపం సంభవించి ఇప్పటికే 3 రోజులైతే కావస్తుంది. ఈ భయంకరమైన భూకంపం వల్ల ఎన్నో వందల మంది అయితే ప్రాణాలు విడిచారు. కొన్ని వేల మందికైతే గాయాల పాలయ్యాయి. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టంతో పాటు చాలామంది నిరాశ్రయులైతే అయ్యారు. ఇంతమందిలో నుంచి కూడా ఒక గర్భిణీ మహిళ అయితే ప్రాణాలతో బయటపడింది. అదొక మంచి విషయం. అయితే చుట్టుపక్కల దేశాలు కూడా ఈ దేశానికి వాళ్ళకు తగినంత వాళ్ళు సహాయం అయితే చేస్తున్నారు. ఇలాంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పట్లాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మయన్మార్ భూకంపంలో ఇప్పటివరకు సుమారుగా 1700 అయితే దాటింది మరణాల సంఖ్య. ఇది అధికారికంగా వాళ్ళైతే పేర్కొన్నారు. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా అధికారులు అక్కడ ఎంతగానో శ్రమిస్తున్నారు. అక్కడ ఆ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం. 3 రోజుల అనంతరం సహాయక సిబ్బంది ఓ గర్భిణిని సజీవంగా శిథిలాల కింద నుంచి రక్షించారు. ఇప్పుడు ఇది జరిగి 3 రోజులు కావస్తుంది. అయితే ఆ శిథిలాల కింద నుంచి గర్భిణీ స్త్రీ మాత్రం ప్రాణాలతో అయితే బయటకు వచ్చింది. ఇది మాత్రం చాలా మంచి విషయం అయితే మనం చెప్పుకోవచ్చు. మాండేలలోని గ్రేట్ వాల్ హోటల్ శిథిలాల నుంచి ఆమెను బయటకు తీసినట్లు అధికారులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక హోటల్ శిథిలాల కింద ఈ మహిళ అయితే చిక్కుకుపోయింది. ఆమెని రెస్క్యూ టీం రక్షించి ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. ఆమెకి అన్ని విధాల చికిత్సలు అయితే అందిస్తున్నారు. మయన్మార్, థాయిలాండ్ను శుక్రవారం 2 భారీ భూకంపాలు వణికించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి 2 దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 1700 దాటింది. ఒక్క మయన్మార్లోనే కనీసం 1002 మంది మరణించినట్లు మిలిటరీ అధికారులు వెల్లడించారు. మరో 2370 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. అంటే మృతుల సంఖ్య 1700 దాటక ఒక్క మయన్మార్లోనే 1002 మంది మరణాల సంఖ్య ఏదో బయటికి చెప్పారు అధికారికంగా మిలిటరీ వాళ్ళు. ఇంకొక 2370 మంది గాయాల పాలైతే అయ్యారు. చాలా దారుణం అసలు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకుపోయిన తమ వారు సజీవంగా ఉండొచ్చనే ఆశతో అనేక మంది తమ చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలామంది మరణించకుండా బ్రతికే ఉంటారని వాళ్ళ బంధువులు ఇప్పుడు ఎక్కడైతే ఈ అపార్ట్మెంట్స్ కానీ ఇవి కూలిపోయినాయో అక్కడికి వెళ్ళి ఆ శిథిలాలను తొలగించడం వాళ్ళ బంధువులు వాళ్ళైతే చేస్తూ ఉన్నారు. శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు కనీసం 2 నెలల సమయం పడుతుందంటున్నారు. అవి మొత్తం తీయాలంటే 2 నెలల సమయం అంటే ఎవరైనా సజీవంగా ఉన్నా కూడా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం మనం. మయన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ప్రభావంతో పొరుగునున్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ దేశాలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఇంత భారీ భూకంపం రావడంతో, ఇంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగడంతో పక్కనున్న ఇరుగు పొరుగు దేశాలు కూడా వాళ్ళు తలా ఒక చెయ్యేసి వాళ్ళు చేయగలిగినంత వరకు వాళ్ళ సహాయం అయితే చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే భారత్ ఆపరేషన్ బ్రహ్మ కింద మయన్మార్కు 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది. మంచి విషయం. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లను అందించింది. అటు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సహాయం అందిస్తామని ప్రకటించాయి. మన ఇండియా నుంచి ఆపరేషన్ బ్రహ్మ కింద 15 టన్నుల సామాగ్రిని అయితే ఇప్పుడు అక్కడ బాధితులకైతే పంపించింది మన భారత్. మంచి విషయం చెప్పుకోవచ్చు. ప్రభావిత దేశాలకు సహాయక సామాగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ యాంటోనియో గుటెరస్ వెల్లడించారు. కానీ ఏదన్నా కానీ ఇదిలా సంభవించడం వల్ల ఎంతోమంది నిరాశ్రులైతే అయ్యారు. అసలు చాలామంది తమ వాళ్ళు బతికున్నారో చనిపోయారో తెలియక ఆ శిథిలాల దగ్గరకు వచ్చి
అంటే వాళ్ళ ఆవేదన అయితే బయటికైతే చెప్పలేరు. ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర 2 నెలల సమయం అయితే పడుతుందంటున్నారు. ఈ 2 నెలల సమయం ఆ శిథిలాలు తీయడానికి పడితే నిజంగా ఇప్పుడు ఆ శిథిలాల కింద ఎవరైనా బతికి ఉంటే వాళ్ళు బయటికి వచ్చే ఒక చిన్న ఆశ ఉన్నా కూడా అదైతే వదులుకోవాల్సి వస్తుంది. ఏదైనా కానీ ఈ భయంకరమైన భూకంపం వల్ల చెప్పుకోలేని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అయితే జరిగింది. ఎలాగైనా సరే ఎవరన్నా అక్కడ ప్రాణాలతో ఉంటే వాళ్ళు త్వరగా బయటికి రావాలని మనం కోరుకుందాం. మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు డైలీ ఫాలో అవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ తిరిగి మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.